మై డియర్ వ్యూవర్స్, తెలుగు థర్డ్ లెసన్ శతక సౌరభవం. శతక సౌరభవం కవి పేరు కాలము శతకం. గరికపాటి మల్లవదాని 19వ శతాబ్దం విద్యార్థి శతకం. మారద వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. పెదమాల మునప్ప 20వ శతాబ్దం విద్యాశతకం. కంచెర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథ శతకం. మచిరాల శివరామరాజు 20వ శతాబ్దం మణిలమూట శతకం. బమ్మెర పోతనమాత్యుడు 10వ శతాబ్దం నారాయణ శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజ శతకం. కొండారు వీర రమణాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సహస్ర శతకం. ఇదనమాట శతక సౌరభం. జనని జనకుల నినుగనిన పెనిచిన దేవతలను పెనువగు భక్తియే గనుగొని యవిసన వారి ధనుగుటకు నీకు సౌఖ్యము విద్యార్థి. దానము చేయనని యధార్మికం సంపదలను నిండున రానే పలాయన బగుట తన్మయు బురుగా మ్రానుగాచినను దాని పలంపురక వృధా పడిపోవని ఎన్ని గాలిచే గానములోన నేమిటిగాక యభోజ్యముల భాస్కర శతకం. పిన్నల పెద్దడి అడుగు మున్నవలె వెలుగు సుజన మార్గంబులను వెన్నుగొని తిరుగునుచుండు నన్ని ఎడల నిన్న బదురువన్న కుమార. గంట కాలం గడిచిన గతమునండ్రు గతము గతమే కానని ఎల్ల కలిసి రాదు. గంట కాలను వృధాకాలం గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపో కనక విశాల నేల భవిన కాల. శతకు ఆరాధనను నీ జ్ఞాన పరిపాలక దివ్యస్తు సద్గుణకాండ తాండవం. జనిత పరాక్రమ క్రమ శారద కందకున్ చందన ఘనసార సారయమంతి దాశరథి కరుణాపయోనది. నిండు విస్తరాకు నిశ్చయముగును ఏమీ లేని విస్తరగదు ఎరిగిరపడను. వినయగు వివేక నిర్రవిగు జనుడు మవిరాజు మాట మనుల మాట. అంటే జనని జనకులు నినుగనిన పెంచిన దేవతలందు సతతాచారము నన్నుతంబు కృపయన్ సత్యములను శీలమును నది శాంతమును చిత్తశుద్ధీకరణము నృత్యమును ధ్యానమును తృతీయను ధర్మము సర్వజీవనం అదను హితం దూరము కాకుండా సమ్మతికి జరున మీ నివాస సుఖములను మానాత నారాయణ. ఉరులపై శత్రుత్వం ఉంచకుండినను జాలు నుపవాసమును నిత్యముండును వరుల మనస్సు నొప్పి బల్వకుండినను జోలు. ఇతరుల వేదములను చదివినట్లు ఇతరుల సమశ్రయించుకుండినను జోలు. నౌపికతో ధర్మము ఎరిగినట్లు వారు వీరు పర్పకుండెనను జాలు. దివ్య తీర్థములను తిరిగినట్లు చాడి మాటలు నౌకరిపై సాహసము బెట్టకుండెనను గుడులు కట్టినట్లే పుడమ శ్రీవల్లి వేరు సత్వర నివాస వనిత సరసాంబ బ్రోవును వరదరాజ. మధుర భాషితముల మాణిక్యముల వలె శృత నలంకరించి మతి నివసించి మంజనముగా మాటలు నిలుపును
విశ్వహిత చరిత్ర వినరమిత్ర ఒరులపై శత్రుందమును కొండిన జాలు ఉపవాస నెత్తికొండను వరులు మనసు నొప్పుకి బల్కకుండిన జాలు జతుర వేదమును చదివినట్లు ఇతరుల సంశ్రయించుకున్నట్టు జాలు నోపికతో ధర్మం ఎరిగినట్లు వీర పర్పకుండిన జాలును దివ్యతీర్థమును. విద్యార్థి, నీకు జన్మనిచ్చిన పెంచిన తల్లిదండ్రులు దేవతలు. వీరి మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి. ఇలా చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి. ఓ భాస్కర, బురుగు చెట్లు కాయలు తినటకు పనికి రాక ఎండిపోయి గాని వలన గాని రాలి వృధాగా అడవిలో పడిపోతాయి. అట్లే దానం చేయని మనుషులు సంపద ఎవరికి ఉపయోగపడక నశించిపోతుంది. కుమార, చిన్నవారితో పెద్దవారితో మర్యాదతో ప్రవర్తించిన ఎడల మంచివాడని పిలువబడదవు. మంచి పద్ధతులు ప్రవర్తించిన లోకములు ప్రఖ్యాతి పొందగలవు. అందరూ నిన్ను కీర్తించెదరు. కాలము గడిచిపోతే దానిని గతం అంటారు. గడిచిన కాలము తిరిగి రాదు. కాలం విలువైంది, వృధా చేయరాదు. కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. దయకు సముద్రమైన రావు. బంగారంతో నేసిన విశాలమైన వస్త్రాలను ధరించావు. పదునైన గొడ్డలి అందుతూ సంసారమైన అడవిని నాశనం చేసి సజ్జను రక్షించారు. దేవతను స్తుతించే గుణాలను కలిగి అగ్ని వంటి సౌర పరాక్రమంతో నిండిన శరత్తులతో మేఘమాలికుల వలె ఆలరించావు. నీవు మంచి మల్లెల గంధం వలె పరిమళాన్ని కలిగి పచ్చి కర్పూరం వంటి కీర్తితో మెరుస్తున్నావు. వడ్డించిన విస్తరి నిండుగా నిశ్చయముగా ఉండి వడ్డించిన విస్తరాకు గాలికి ఎగిరిపోతుంది. అలాగే వివేకి వినయంతో ఓర్పు తాడు. అవివేకి మిడిమిడి జ్ఞానంతో పతనం అవుతాడు. పెద్దల మాటలు పలుకుల మూటలుగా మనుల మాటలుగా భావించి జీవించాలి. లక్ష్మీపదమైన నారాయణ ఎల్లప్పుడూ సదాచారాన్ని పాటించడం, సత్యం పలకడం, భూతులు కలిగి ఉండడం వల్ల చక్కని ఒక విషయం శాంతి, చిత్తశుద్ధి, ఆత్మజ్ఞానం, ధ్యాయం, ధర్మవరం చేయడం వల్ల మెదడు సద్గుణాలు వదలకుండా ప్రజ్ఞావంతుడికి నీ సన్నిధి లభిస్తుంది. ఇక్కడ కొన్ని అవగాహన ప్రతిస్పందన చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక పద్యం ఇచ్చారు. కనుక విశాలించే భవికాశ శతకులారాధ వల్లే అజ్ఞాన పరిపాలన దివ్య సద్గుణ కాండవినం అవిత పరాక్రమకర విశారద చడగనం. అంటే దాశరథి అంటే దాశరథి కుమారుడైన ఓ రామ. కరుణ అంటే దయకు. పయోనిధి అంటే సముద్రం వంటి వాడ. కనుకనే ఇలా బంగారుతో నేను వస్త్రం కట్టి విశాల అంటే పెద్దదైన అవి భవికాసన సంసారమైన ఆవిడ శాత పదునైన కుటారాధన అంటే గొడ్డలతో అందులో నాశనం చేసి సత్ అనిన మంచివాడిన పరిపాలన రక్షించబడనని శీల గుణములు కలిగాక దివ్యం దేవతలచే స్తుతించగాక సద్గుణ చక్కని గుణముల యొక్క కాండ సమాచారం గల కాండం నంజినత నీటి యందు పుట్టిన అగ్ని వలె. నీటి యందు ఇక్కడ అర్థాలు బాగా ఉన్నాయి. బాగా నేర్చుకునేలా విద్యార్థులు మంచి మార్కులు సాధించవచ్చు. అలాగే డిఎస్సిలో కూడా ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన వాటిని ఈ అర్థాలు కూడా అడిగే అవకాశం 100లో 90% అవకాశం ఉంటుంది. సో అర్థాలు కూడా మనం వదలకోకుండా నేర్చుకోవడం చాలా అవసరమని నేను ప్రతి డిఎస్ అభ్యర్థులను విన్నవిస్తున్నాను, తెలియజేస్తున్నాను. అంటే కనక విశాలతే భవిజ శతకు రాధాదవలే సజ్ఞాన పరిపాలన శీల దివిజనతను సద్గుణకాండ కాండ
అదేవిధంగా జనిత పరాక్రమ క్రమ విచారాలు చారకుందనం సందర్శ కనసార ప్రాయరమును దాశరథి కరుణాపాయోను. ఇది అవగాహన ప్రతిస్పందన. పిల్లల వాడు ఏ విధంగా అవగాహన చేసుకుంటారు అనేది, ప్రతిస్పందన ఏమి ఉంటాయనేది ఈ కింద విధంగా ఉంటుందన్నమాట. పరాక్రమం అంటే సౌర పరాక్రమం ఎందు, క్రమ అంటే సది అయిన, విశారద వలన నేర్పుగలవాడ, విశారద అంటే శరత్కాల, కుంద అంటే మేఘం వంటి వాడ, కుంద అంటే మెల్లల వలె, చందన అంటే మంచి గంధం వలె, ఘనసార అంటే కర్పూరం వలె, సారవేశ స్వచ్ఛమైన కీర్తి గలవాడ. ఇక్కడ ప్రతిభాత అవగాహన సంబంధించి ఇదన్నమాట. కింద గేమ్ చదవండి, గేమ్ యొక్క భావం రాయండి అని ఇచ్చాడు. మనోస్థితులన్నిటికీ మనసే మూలం, మనసే ముఖ్యం, జంత మనోమనయం, కలుషితమైన మనసులతో పలికిన మాటలు, చేసిన చేతలు ఫలితంగా దుఃఖం, ఎద్దుగిట్టలను అనుసరించే బండి చక్రంలా వెంట తరమును భావం. ఇక్కడ కింది గద్యం చదివి ప్రశ్నలకు తయారు చేయండి అంటే గద్యము తయారు చేయండి అని ఇవ్వడం జరిగింది. అంటే తెలుగులో కవితల్లో నందిపాటి శేషమాంబ ఒకరు. ఆమె కర్నూలు జిల్లాలోని కొలిమిగండ్ల మండలం నందిపాడు గ్రామంలో జన్మించారు. రంగమ్మ రామస్వామి తల్లిదండ్రులకు ఆమె రంగయ్య బాల్య వివాహాలు జరిగాయి. ఆమె 9 సంవత్సరాల ప్రాయంలోని భర్తను కోల్పోయి బాల్య విధించబోయింది. నందిపాటి రమ నాటకం, ప్రహ్లాద చరిత్ర నాటకం, శ్రీ తులసి మహాత్మ నాటకం, శ్రీ కాళీమర్దన నాటకం, ద్విపద యక్షగానం, అదేవిధంగా కోయిల పదాలు వంటి రచనలు సృజించారు. ఆమె 1943 సంవత్సరంలో సంపాదనలో స్వర్గీయస్తురాలయ్య గారు. వీరి సాహిత్య సేవలు ఆంధ్ర వ్యాజ్య సూచికలో పేర్కొనబడ్డాయి. ఇక్కడ పద్యం చదవడం జరిగింది. అంటే ఈమె నందిపాటి. ఇక్కడ వచ్చేసి జనని జనకులతే కసరమెత్తి నమస్కరించాయి, కాలము కనుక కంటే విలువంబు, గురువులు చెప్పిన మాటలు పిల్లల హితము కలగలను. ఇక్కడ రాజు ఈ వాక్యాన్ని ప్రకృతి కృతంలో అయింది. రాజు తన మార్గాన్ని సమర్థంగా చేసి కర్ణానికి నిర్వహించాడు. కార్యం అంటే కర్జము. పిల్లలు కథను చదివి ఆ కథలు సారాంశాన్ని గ్రహించారు. ఈ విధంగా ఇక రెండో పెళ్ళి ఇచ్చిన అర్థాన్ని పరిశీలించి అర్థానికి సరిపోయే పదాన్ని మొట్టమొదటి రాయండి. శరీరం ఇక్కడ 10 ఉన్నాయండి. శరీరం, గిరి, హాసము కనుగొను. ఇక్కడ రణము, తీర్థం, చిత్తము, శతము, దాడి మాటలు. యుద్ధం, భానువులను, పుణ్యక్షేత్రం, నిందలు. ఇక్కడ లఘువు గురించి గుర్తించే లఘువు శబ్దం మాట. హ్రస్వాసురు అంటే ఏంటి? హ్రస్వత్సులు ఆ ఈ ఊలను ఏ ఓలను హ్రస్వత్సులు అంటారు. హ్రస్వత్సులతో కూడిన హల్లులు. కచి, గు, బ్రు, వేరో దీర్ఘములు ద్వితాక్షరాలు. క, గి, చు, ట, తె, బొ. దీర్ఘాలు సంయుక్తాక్షరాలు. క్ర, స్కి, ఋతు, ష, ద్వై, షు. తెచ్చి పలకడబడితే రేషన్తో కూడిన అక్షరాలు, ముందక్షరాలు. అడ్రస్సు, కద్రువ, విద్రువ. గురువులను గుర్తించి విధానం, గురువుకు గుర్తు యు. దీర్ఘాక్షరాలు అ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఆ అంటే గురువు, లు. ఏకి గురువే, ఐకి గురువే, ఓకు గురువే, అవుకు గురువే. ఇంకా దీర్ఘాక్ష కలిసిన కాదు, గీత, రోకలు, పితృను, జేబు, ఖైదు, దోలు, కౌలు. ఇవన్నీ గురువులు అనమాట. ఇంకా ద్వితీయాక్షరానికి ముందున్న అక్షరాలు అనమాట. అమ్మ అంటే గురువు, చిల్లర గురువే, మబ్బు గురువే, కత్తెర గురువే. సముద్రాక్షరానికి ముందున్న అక్షరాలు. పద్యము గురువే, భక్తి గురువే, కల్పన గురువే. సంశ్లేషాక్షరం ముందున్న అక్షరాలు. ఉష్ణం గురువే, వస్త్రము గురువే, అదే మర్త్యము గురువే.
ఇక పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు ఛందస్సు గురువే, లక్షణం గురువే, అదేవిధంగా చెప్పడం గురువే. పొల్లు అక్షరాలతో కూడినవి రాజేష్ గురువు, కొరకున్ గురువు, ఋత్విన్ గురువు. ఇక విసర్గ కలిగిన అక్షరాలు దుఃఖం గురువు, అంతఃపురం గురువే, అదేవిధంగా నమః గురువే. ఇక్కడ కింద అక్షరాలు లఘువును గురువులను గుర్తించండి అన్నాడు. ఆ, ఈ, సి, రి, తృ ఇవన్నీ పిల్లలకు సంబంధించిన హోంవర్క్. అదే మనం కూడా గుర్తించడం చాలా అవసరం అన్నమాట. మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ది లఘువులు గుర్తించే విధానం. లఘు గుర్తు ఒకటి. హ్రస్వాక్షరు అంటే హ్రస్వాక్షరు అవన్నీ లఘువులు అనమాట. హ్రస్వాక్షరాలతో కూడిన హల్లులు, దీర్ఘాలు కానీ ద్విత్వక్షరాలు కానీ, దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు కానీ, తేల్చిన పలుకుడిన కూడిన అక్షరాలు లేదా ముందున్న అక్షరాలు ఇవన్నీ లఘువులకు సంబంధించి ఉంటాయన్నమాట. మరి గురువుకు సంబంధించి ఏమిటంటాయి? దీర్ఘాక్షరాలు కలిగిన హల్లులు, దీర్ఘాలు కానీ దీర్ఘాక్షరాలు కలిగిన హల్లులు, ద్విత్వక్షరానికి ముందున్న అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, సంశయ అక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగిన అక్షరాలు ఇవన్నీ వాటికి సంబంధించిన వాటి ముందర గురువులు ఉంటాయన్నమాట. ఖచ్చితంగా గురువులు ఉండడం జరుగుతుంది. మరి దీర్ఘాలు చేసే ఏమింది? అ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ గురువులు అనమాట. దీర్ఘాలు కలిగిన అక్షరాలు కాదు, గీత, రోగం ఇవన్నమాట. దీర్ఘాక్షరం ముందున్న అక్షరాలు అమ్మ, చిల్లర. సంస్థానం ముందున్న అక్షరాలు పద్యము, భక్తి. అదేవిధంగా సంస్థానం ముందున్న అక్షరాలు ఉష్ణం, వస్త్రం. అదేవిధంగా పూర్ణబిందువు కలిగిన అక్షరాలు ఛందస్సు, లక్షణం. అదేవిధంగా పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు రాజస్సు, కొరకం, ఋత్విక్. అదేవిధంగా విసర్గ కలిగిన అక్షరాలు దుఃఖం, అంతఃపురం, నమః ఇవన్నీ గురువులు అన్నమాట. మరి లఘువులు వచ్చేసండి హర్షం, ఆయువురులు, ఏఏఓలు. హర్షాలతో కూడిన హల్లులు అన్నమాట. ఇవి క, చి, గు, బృ, చే ఇవన్నీ హల్లులు వస్తాయి లఘువులు అన్నమాట. దీర్ఘాలు కానీ ద్వితక్షరాలు కానీ క, గి, చు, ట, తె, బొ ఇవన్నీ లఘువులు అనమాట. మనము గురువులని పొరపాటు పడకూడదు, లఘువులు అనమాట. ఇవి కూడా దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు కానీ త్ర, స్కి, గుర్తు, శ్రు, ద్వే ఇవి కూడా అనమాట. ఇవి కూడా మనము గురువులను పొరపాటు పడకూడదు. ఇవి కూడా లఘువులు అనమాట. స్కి, ఋతు. అదేవిధంగా తేల్చి పలుకబడే కూడిన సో అంతే. గణం ఏర్పడే విధానం ఏంటి? అక్షరాల గురువులు లఘువులో గుర్తించబడాలని తెలుసుకున్నాం. అలా ఏర్పడిన గురువులు లఘువులు కలిసే గణాలని పిలువబడతాయి. గురువు లఘువుల సమూహమే గుణం. ఒక గురువు గణం కావచ్చు, ఒక లఘువు గుణం కావచ్చు అనే గురువు లఘువులు కలిగిన గుణం కావచ్చు. స్వరూపాన్ని బట్టి ఏర్పడే గుణాలు 4 రకాలు ఉన్నాయి. అవేంటి? అంటే ఒకటి అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షర గణాలు, ఒక అక్షర గణం. నిర్వచనం: ఒక అక్షరం ఘనంగా ఏర్పడడానికి ఏకాక్షర గణం అని అంటారు. ఇవి 2 ఘన విభాగం, లక్షణం, చిహ్నాలు, గణం పేరు, ఉదాహరణ. ఘన విభాగం వచ్చేసి ఏకాక్షరము, అదే గణాలు, ఏక లఘువు, ఏక గురువు. లఘునం ల గణం, గా గణం, అ, క. గురువుకు వచ్చేసి కు, మం, కు, మం. 2 అక్షరాలు వచ్చేసి 2 అక్షరాలు ఏర్పడే గురువులను 2 అక్షర గణాలు అంటారంట. అవి 4 అనమాట. లఘువు ప్లస్ గురువు, గురువు ప్లస్ లఘువు, లఘువు ప్లస్ గురువు, గురువు ప్లస్ గురువు. లఘువు ప్లస్ గురువు అంటే ఏంటి? ఇవి లగము, అదేవిధంగా పగనం. ఉదాహరణకు నది, సద, బలం, ఫలం. అదేవిధంగా గలం, గము, హగనము, మంచి, బుద్ధి, నవ్వు, గోడ. అదేవిధంగా బలము, అదేవిధంగా లలము, ల, శుభ, హై, రుచి, వలె, విడు. గురువు ప్లస్ గురువు గ, గ, ము, గ.
రోజు, చేసే, మంచే, పుణ్యం, ఇవన్నీ లఘువులు అనమాట. రోజు అనేదానికి గురువులే, రెండు గురువులే. చేసేదానికి రెండు గురువులే. మంచే రెండు లఘువులే, రెండు గురువులే. పుణ్యం రెండు గురువులే అనమాట. ఈ విధంగా అనమాట లఘువులు గురువులు. ఇవి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయన్నమాట ఈ లఘువులు గురువులు, లేకపోతే అంత సులభంగా రావన్నమాట. ఇవి రెండు అక్షరాలకు సంబంధించిన గురువులు అనమాట. ఇక మూడో సంఖ్యతో ఏర్పడే గణాలను మూడస్ర గణాలు అంటారు. అవి వచ్చేసి అదేవిధంగా మూడస్రాలకు సంబంధించిన ఇవి. ఆది గురువు లక్షణం చిహ్నం గణం పేరు ఉదాహరణ. ఆది గురువు చిహ్నం లఘువు గురువు లఘువు లఘువు. బాగణం గురువు లఘువు లఘువు. బంధము బాధ్యత గురువు లఘువు లఘువు. వర్ధిని గురువు లఘువు లఘువు. సిద్ధము గురువు లఘువు లఘువు. అదే మధ్య గురువు వచ్చేసి లఘువు గురువు లఘువు. ఇది జగనం. ఈ సమీప అనేదానికి లఘువు గురువు లఘువు. సమీప అనేదానికి సమాన లఘువు గురువు లఘువు. సుధామ లఘువు గురువు లఘువు. సుధామ. సుమారు లఘువు గురువు లఘువు. అదేవిధంగా అంత్య గురువు లఘువు లఘువు గురువు అనమాట. ఇది వచ్చేసి నగనం. నగనకు వచ్చేసి లఘువు లఘువు గురువు. అమరం లఘువు లఘువు గురువు. సుమతి లఘువు లఘువు గురువు. కనకం లఘువు లఘువు గురువు. కవచం. అదేవిధంగా ఆది లఘువు లఘువు గురువు గురువు. యగనం లఘువు గురువు గురువు. లఘువు గురువు గురువు. అరణ్యం అరణ్యదానికి లఘువు గురువు గురువు. సమీరం అనేదానికి లఘువు గురువు గురువు. సముద్రం అనేదానికి లఘువు గురువు గురువు. జనప అనేదానికి లఘువు గురువు గురువు. అదేవిధంగా మధ్య లఘువు గురువు లఘువు గురువు. రగనం గురువు లఘువు లఘువు. సమాజం గురువు లఘువు గురువు. మండపం గురువు లఘువు గురువు. కందకం సారసం లఘువు గురువు లఘువు గురువు. అదేవిధంగా అంత్య లఘువు గురువు గురువు లఘువు. తగనం గురువు గురువు లఘువు. కళ్యాణి గురువు గురువు లఘువు. మందారం గురువు గురువు లఘువు. హిందోళం లఘువు లఘువు గురువు గురువు లఘువు. చామంతి. అదేవిధంగా ఇవన్నీ మూడో గుణం. ఇవన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేర్చుకోవాలి. పాటించాం. కారణం లేని కలహమ్ము గణము లేని పరవదు పరద వాంఛ బంధు సాధు. జనమునకులు ధనహిస్తున్ మనంబు జగతి. ప్రకృతి సిద్ధంబులివి దుష్ట వికరములు భావ. కారణం లేకయే తగవులాడుట దయ లేకునుట. పరశ్రీలు ఎందును పరధనముల ఎందును కోరిక. బంధువులు ఎందు సజ్జనులు ఎందు ఓర్వ లేకుండానుట అనునవి దుష్టుని యొక్క సహజ గుణములు. దీన్ని రచించబడి ఏనుగు లక్షణం సూపర్గా రాశాడు ఆయన. ఆయనకు నమస్కారాలు చెప్పాలి. ఇక్కడ ఉపాధ్యాయులకు సూచనలు ఆధునిక శతకానికి సంబంధించిన ఉపాధ్యాయుల సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఇవ్వడం జరిగింది. పద్యాలు మేటి పద్యాలు. జిలిబిలి పలుకులు బలుము ముద్దలు గులికెడు తేలుగు భాషలు సరైతే తెలిసి తెలియక వినుల సలహించడు వెర్రి మెర్రి ఎర్రమొరటాలు. ఇది వేటూరి ప్రభాకర్ శాస్త్రి అనమాట. ఇది వేటూరి ప్రభాకర్ శాస్త్రి రచించారనమాట. ఈయన చాలా చాలా చక్కగా రాశాడు. ఏనుగు లక్షణం కవి కూడా ఆయన చాలా అసలు ఎంత బాగా రాశాడు అసలు. అదే సూక్తి ఏమిటంటే అపజయాలు వాస్తవాలను ఇక్కడ కవుల కంటే తుహిన కర్పూర సపకీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి. సాహితీ తరంగ సంగీత రసలను దేశ భాషలందు తెలుగు. దీన్ని ఎవరు రచించారంటే నండూరి రామకృష్ణారావు అనమాట. నండూరి రామకృష్ణారావు.
జలచేన గలగలగల పొలవం పెలపెల భక్తో బలబల లెబల వసిపట బెలబెల లందెల లందెల జులజల జలజల లేఖభివించే జనము భువించి. ఇది వచ్చేసి చిలకమర్తి అనమాట. చిలక నరసింహ గారు రచించారు. ఇక్కడ పేరడి అరయున్ శంతపత్ర విధులపై అక్రమార్కులపై లజ్జపై నదులపై ద్రౌపది ఎట్లి సబ్జులకు సంబంధించి కాంతానికి సంబంధించి వస్తుంది. అదేవిధంగా వడపై ఆవడలపై పకోడిపై హల్వాకోపై కారపొడిపై చట్నీలపై రవల నుంచి బొండాలపై జాంగిలి. ఈ విధంగా అంటే పేరడి అనుకరణ అనేది ఒక చిన్న పదాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యను అనుకరించి సృజనాత్మకంగా చేసి రచన పేరడి. తెలుగు పద్యానికి పేరడి రచనలో కోకొల్లలు ప్రసిద్ధమైన కవితకు అదే రూపంలో గుజరాత్యం జనక